Welcome to ASRA, Advocates Association for Social Responsibility and Awareness. So as per our promise, మీకు ప్రతిరోజు ఒక్కొక్క కేస్ ఫ్యాక్ట్స్ ఇస్తామని చెప్పేసి టుడే న్యూస్ వారి సౌజన్యంతో చెప్పిన మాట ప్రకారం సో వన్ మోర్ కేస్. సో ఇవాళ ఇంకొక కేస్ ఫ్యాక్ట్స్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వబోతున్నాం. సో దిస్ కేస్ ఈజ్ సిసి నెంబర్ 159/2014. ద కేస్ ఫైల్డ్ ఇన్ ద డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఫోరం విశాఖపట్నం 1. సో ఈ కేస్ ఫైల్డ్ ఆన్ 26/5/2014, 26/5/2014 కేసు ఫైల్ చేసాం. అండ్ ద ఆర్డర్ 11/2/2016 we received the order. Now coming to the case facts. కేస్ ఫ్యాక్ట్స్లోకి వస్తే దీంట్లో ఇంపార్టెంట్ మనం చూడాల్సింది ఏంటంటే దీంట్లో కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో శ్రీమతి నీలం దేవి ముసాద్ది, ఎం నీలం దేవి. దీంట్లో ఆపోజిట్ పార్టీస్ ఎవరి మీద కంప్లైంట్ చేశారంటే ఆపోజిట్ పార్టీస్ ఏంటంటే ద మేనేజర్ కంట్రీ వెకేషన్స్, ఏ డివిజన్ ఆఫ్ కంట్రీ క్లబ్ ఇండియా లిమిటెడ్ విశాఖపట్నం. సెకండ్ ఆపోజిట్ పార్టీ ద మేనేజర్ కంట్రీ వెకేషన్స్, ఏ డివిజన్ ఆఫ్ కంట్రీ క్లబ్ ఇండియా లిమిటెడ్ వరుణ్ ఐనాక్స్ బీచ్ రోడ్ విశాఖపట్నం. ద మేనేజర్ కంట్రీ వెకేషన్స్, ఏ డివిజన్ ఆఫ్ కంట్రీ క్లబ్ ఇండియా లిమిటెడ్ హైదరాబాద్. ఈ ముగ్గురు ఆపోజిట్ పార్టీస్ అండి. ఈ ముగ్గురు అంటే కంప్లైంట్ నీలం దేవి. సో ఆపోజిట్ పార్టీ ఈజ్ ఎవరి మీద కేసు వేసామో కంట్రీ వెకేషన్స్, ఏ డివిజన్ ఆఫ్ కంట్రీ క్లబ్ ఇండియా లిమిటెడ్. కేస్ ఫ్యాక్ట్స్లోకి వద్దాం. నౌ కమింగ్ టు ద కేస్ ఫ్యాక్ట్స్ విషయంలోకి వస్తే ఇంపార్టెంట్ ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే ఎవరైతే కంప్లైంట్ ఉన్నారో నీలం దేవి నీలం దేవి దగ్గరికి ఈ కంట్రీ వెకేషన్స్ రిప్రజెంటేటివ్ వచ్చారండి. సో రిప్రజెంటేటివ్ వచ్చి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారు ఏంటంటే సో కంట్రీ క్లబ్ ఇస్ ద వెకేషన్స్ క్లబ్. దీంట్లో మెంబర్షిప్ తీసుకుంటే మీకు 150 స్క్వేర్ యార్డ్స్ స్థలం ఒకటి వస్తుంది. సో 150 స్క్వేర్ యార్డ్స్ స్థలంతో పాటు కొన్ని బెనిఫిట్స్ అని చూపెట్టారండి. ఒకటి ఏంటంటే లైఫ్ టైం బిలీనియర్ మెంబర్షిప్ ఒకటి వస్తుంది మీకు కంట్రీ వెకేషన్స్లో. దాని విచ్ మెంబర్షిప్ హ్యాస్ ఆల్సో అలయన్స్ క్లబ్స్, హోటల్స్, రిసార్ట్స్. కంట్రీ క్లబ్లో ఎంటైర్ ఫ్యామిలీ మెంబర్స్ మీరంతా దీంట్లో ఎంజాయ్ చేయొచ్చు అని ఒకటి. రెండు, ద కంట్రీ క్లబ్ ప్రొవైడ్స్ డొమెస్టిక్ ఎయిర్ టికెట్స్. ఫ్యామిలీ మెంబర్స్కి ఇద్దరికి అప్ టు 40% డిస్కౌంట్ తోటి డొమెస్టిక్ ఎయిర్ టికెట్స్ ఇస్తామని చెప్పేసి. తర్వాత మూడో పాయింట్ ఏంటంటే ద కంట్రీ వెకేషన్ ప్రామిస్ టు గివ్ 10 గ్రామ్ గోల్డ్ కాయిన్ ఒకటి ఇస్తామని. అంటే ఇప్పుడు ఈ స్కీమ్ ఉందండి, ఈ స్కీమ్లో 10 గ్రామ్ గోల్డ్ కాయిన్ ఇస్తామని. అలాగే ద కంట్రీ వెకేషన్ ప్రొవైడ్ మెడికల్ ఇన్సూరెన్స్ ఆఫ్ 1 lakh రూపీస్ ఇస్తామని చెప్పేసి ప్రామిస్ చేశారు. అంటే ఈ రిప్రజెంటేటివ్స్ ఏం చేశారంటే ఇక్కడ 2,50,000 రూపాయలు మీరు పే చేయాలండి. 2,50,000 రూపాయలు పే చేస్తూ మీరు ఇక్కడ మా దగ్గర ఒక వెంచర్స్ ఉన్నాయి. ఆ వెంచర్స్ ఏంటంటే శైలభూమి అని వెంచర్ అట్ హైదరాబాద్. అండ్ హైదరాబాద్లో ఒక వెంచర్ ఉంది. దాంట్లో 150 స్క్వేర్ యార్డ్స్ స్థలం మీరు కేవలం 2,50,000 రూపాయలు, అంటే గజం 1000 రూపాయలకు వస్తుంది. 150 గజాలు 2,50,000 రూపాయలకు వస్తుంది చాలా సింపుల్గా. ఈ 2,50,000 పెట్టి మీరు కొనుక్కుంటే ఈ బెనిఫిట్స్ అని వస్తాయని చెప్పేసి దే ప్రామిస్ చేసి సో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్స్ప్లెయిన్ చేయగానే కంప్లైంట్ ఏం చేశారంటే సో అగ్రీ అయ్యారు, బాగుంది, మీరు కూడా అమౌంట్ ఒకేసారి కట్టక్కర్లేదు, ఇనీషియల్గా 50,000 రూపీస్ ఒకటి, అలాగే మంత్లీ 20,000 రూపీస్ కడితే చాలు అని. కానీ కంప్లైంట్కి నచ్చింది, ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఇమీడియట్ వాళ్ళు ఏం చేశారంటే దే పేడ్ 50,000 రూపీస్ పే చేశారు. 50,000 రూపీస్కి వాళ్ళు రిసిప్ట్ ఒకటి ఇచ్చారు. నెక్స్ట్ ఆ రిసిప్ట్ తర్వాత అగైన్ దే పేడ్ అనదర్ 20,000 రూపీస్. కంప్లైంట్ ఇంకొక 20,000 కావాలి పే చేసిన తర్వాత అండ్ 15/8/2013 ఈ 70,000 రూపీస్ రిసిప్ట్ ఇస్తూ సో కంట్రీ వెకేషన్స్ విత్ నీలం దేవి దే మేడ్ అన్ అగ్రిమెంట్ అండి. వాళ్ళకి ఏంటంటే ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ అగ్రిమెంట్ కూడా నెంబర్ ఇచ్చారు, ఒక ఐడి నెంబర్ ఇచ్చారు. ఇచ్చి ఐడి నెంబర్ ఈజ్ DT 189/0020. సో డబ్బులు తీసుకున్న దే ఎంటర్డ్ ఇంటూ అన్ అగ్రిమెంట్ అండ్ దే అగైన్ ఐడి నెంబర్. అండ్ చాలా చక్కగా ఎలా చెప్పారంటే మేడం ఇక్కడ నుంచి మీరు ఇన్స్టాల్మెంట్స్ ఏవైతే బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో మీరు ఆన్లైన్లో పేమెంట్ చేసేయచ్చు ఈ ఐడి నెంబర్ పెట్టి. సో మీ డీటెయిల్స్ అంతా ఆన్లైన్ ఉంది. సో ఇది మా యొక్క కంపెనీ యొక్క ట్రాన్స్పరెన్సీ ఇలా ఉంటుందండి, వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పేసి చూపెట్టి ఇది ఒక ఆఫర్లో ఉందని చెప్పేసి వాళ్ళకి ఎక్స్చేంజ్ చేశారు. ఆఫ్టర్ ఆల్ దిస్ ట్రాన్సాక్షన్ అయిన తర్వాత ఐడి నెంబర్ క్రియేట్ అయిన తర్వాత కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాగిన్ అయ్యారు. లాగిన్ ఇంటర్నెట్లో ఈ ఐడి నెంబర్తో చూసుకున్నారు ఎలా ఉంది అని చెప్పేసి. చూసరికి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. ఏంటంటే సో ఏవైతే 10 గ్రామ్స్ గోల్డ్ అన్నారో అది లేదు, ఏవైతే కంట్రీ క్లబ్ వెకేషన్స్ ఉన్నా అది లేదు, ఏవైతే మీకు మెడికల్ ఇన్సూరెన్స్ అన్నారో అది కూడా లేదు. దాంట్లో కేవలం దాంట్లో ఏముందంటే
మీ స్థలం కాస్ట్ ఏదైతే ఉందో 3,75,000 రూపాయలు స్థలం కాస్ట్, మీరు 70,000 రూపాయలు కట్టారు. సో బ్యాలెన్స్ ఇన్స్టాల్మెంట్స్కి పెండింగ్ చూపెడుతున్నాను. వెంటనే వీళ్ళు సర్ప్రైజ్ అయిపోయారు, ఇదేంటిది 2,50,000 రూపాయలు అన్నారు, ఇక్కడ 3,75,000 చూపెడుతుందని. ఆ ఏజెంట్ని పిలిచారండి. ఏజెంట్ పిలిచి ఏంటిలా అన్నారంటే, లేదండి ఈ సిస్టమ్ అంతే, వన్స్ కంపెనీ నెట్లో వస్తుంది అంటే కట్టేదాకా ఉన్న మాటలు అప్పుడు ఏజెంట్ లేవండి. సో దిస్ ఇస్ ద పాలసీ మ్యాటర్. వన్స్ మీకు నెట్లో వచ్చిందంటే మీరు అగ్రిమెంట్ ఒప్పుకున్నారండి, మీరు సంతకాలు పెట్టారు, మీరు బ్యాలెన్స్ కట్టవలసిందే. మరి వాట్ అబౌట్ దీస్ బెనిఫిట్స్ అంటే, సో సారీ. వీళ్ళు ఏం చేయాలి తెలియక వాళ్ళు దే అప్రోచ్డ్ ఆసరా. సో వీళ్ళు నష్టపోయాం, మాకు మోసం జరిగింది, సో ఇది చీట్ జరిగిందని చెప్పేసి వాళ్ళు ఫీల్ అయ్యి వాళ్ళు ఆసరాకి అప్రోచ్ అయ్యారు. సో ఆసరా మేము ఏం చేసాం, బిఫోర్ ఫైలింగ్ ద కేస్ వీ ఇష్యూడ్ ఏ రిజిస్టర్డ్ లాయర్ నోటీస్ ఇష్యూ చేసామండి. ఒక లాయర్ నోటీస్ ఇష్యూ చేసాం. సో మీరు ఈ పాయింట్స్ అన్ని మీరు చెప్పి క్లయింట్ని చీట్ చేశారు, ఈ చీట్ చేయడం అనేది రాంగ్, ఇది అంతా ఎలా వస్తుందంటే, సో మీరు ఫాల్స్ ప్రామిసెస్ చేయడం వల్ల అది అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ కింద వస్తుంది. సో ఏమిటి ఇదంతా అని చెప్తే వాళ్ళు రిప్లై ఇచ్చింది ఏంటంటే, మేమేం చీట్ చేయలేదు, మీ కస్టమరే డిఫాల్ట్, మాకు కట్టవలసిన 3,75,000 రూపాయలకి 70,000 రూపాయలు కట్టారు, బ్యాలెన్స్ కట్టమని చెప్పేసి రిప్లై ఇచ్చారు. సో ఇంకా ఇది అవ్వట్లేదని దెన్ వి అప్రోచ్ ద హానరబుల్ కన్జ్యూమర్ ఫారం అండ్ వి ఫైల్ ద కేస్ కాగ్నిజెన్స్ తీసుకుందండి కోర్టు. కాగ్నిజెన్స్ తీసుకొని సీసీ నెంబర్ 159/2014 ఇచ్చి కోర్ట్ ఇష్యూడ్ ద నోటీస్ టు ద ఆపోజిట్ పార్టీస్, సమ్మన్స్ పంపించారు. సో సమ్మన్స్ పంపించి ఆపోజిట్ పార్టీస్ వచ్చారు. ఈ రెండు వైపులా కేసు వెరిఫికేషన్ చేశారండి. సో కంప్లైంట్ తరపున మేమేం చేసామంటే, వీ హ్యావ్ ఫైల్డ్ డాక్యుమెంట్స్ అండ్ 16/8/2013 కట్టిన 50,000 రూపాయలు ఒరిజినల్ రిసిప్ట్, దాని తర్వాత మళ్ళీ 16/8/2013 వచ్చిన 20,000 రూపాయలు రిసిప్ట్, దాని తర్వాత వాళ్ళే కోడ్ నెంబర్తో క్రియేట్ చేసిన ఇంటర్నెట్లో 3,75,000 చూపెడుతున్నారు ఒకటి, స్కీమ్ ప్రకారం 2,50,000 రూపాయలు కడితే చాలని చూపెట్టిన పేపర్స్, దాని తర్వాత దీనికి రిప్లై రాలేదని చెప్పేసి ఓవరాల్గా ఇవ్వట్లేదని రిజిస్టర్ లాయర్ నోటీస్, దాని తర్వాత వాళ్ళు ఇచ్చిన రిప్లై లాయర్ నోటీస్ అన్నీ కూడా కలిపి కేసు ఫైల్ చేయడం జరిగింది. సో కోర్ట్ ఏం చేసిందంటే, కాగ్నిజెన్స్ తీసుకొని వాళ్ళకి సమన్స్ వచ్చాక వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ వచ్చారండి. వాళ్ళ డాక్యుమెంట్స్ వాళ్ళు ఎలా ప్రూవ్ చేశారంటే, ఇది మేము చెప్పింది 3,75,000, కస్టమర్ అన్ఫెయిర్ అంటే ఫెయిర్ హ్యాండ్స్తో కాకుండా ఓన్లీ టు మేక్ ద లిటిగేషన్ అండ్ మేక్ యూజింగ్ ఆఫ్ ద కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొని లబ్ధి పొందడం కోసం అని కోర్టుకు వచ్చారు తప్ప, వీఆర్ వెరీ జెన్యూన్ అండ్ వెరీ సీరియస్, మేము 150 గజాలు ఇస్తున్నాం, బట్ సబ్జెక్ట్ 3,75,000. అండ్ దీనికి వచ్చేసరికి దెన్ కేసు వాదోపవాదాలు విన్న తర్వాత కోర్టు అన్ని డాక్యుమెంట్స్ పరిగణన తీసుకుంది. మేము వేసిన 6 డాక్యుమెంట్స్ తీసుకున్నారు. అలాగే వాళ్ళు కూడా కొన్ని ఎవిడెన్స్ వచ్చారు, వాళ్ళు ఇచ్చిన 8 డాక్యుమెంట్స్ తీసుకొచ్చి సో కోర్టు ఒక నిర్ణయానికి వచ్చిందండి ఆర్గ్యుమెంట్స్ అని చూసాక. సో కోర్టు ఏం చెప్పిందంటే, యాజ్ సచ్ కలెక్టింగ్ మనీ ఫ్రమ్ ద పబ్లిక్ అండ్ ఫ్లిమ్సీ ఎండర్ అంటే రిజెక్టింగ్ ద రీపేమెంట్ ఈజ్ నాట్ లాఫుల్. అంటే ఏంటి, కేవలం రాంగ్ చూపెట్టేసి, ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే, కనీసం నాకు వద్దు డబ్బులు ఇవ్వమన్నా కూడా తిరిగి ఉన్న పరిస్థితులు ఉంటే, ఇది కాదు అంటే కేవలం ఒక అగ్రిమెంట్లోకి వచ్చిన తర్వాత ఒక చిన్న విషయాలు చూపెట్టి, అంటే మేము ఇలా చెప్పి చూపెట్టి అది ఎగ్గొట్టడానికి, అంటే 50,000 రూపాయలు 70,000 రూపాయలు కూడా ఎగ్గొట్టడానికి ట్రై చేస్తే ఇది లాఫుల్ కాదు అని చెప్పేసి క్లియర్గా వచ్చేసి, అండ్ సో opposite party, the opposite parties is liable to refund the amount paid by the complainant 70,000 rupees, which would be just proper అని చెప్పేసి ఇచ్చిందండి. అంటే కేవలం మీరు ఏదో మాటలు చెప్పి తప్పించుకోవడం కుదరదు, కేవలం పబ్లిక్ మనీ తీసుకున్నప్పుడు 70,000 రూపాయలు మీరు కట్టారు కాబట్టి కట్టినట్టుగా యాజ్ పర్ అడ్మిటెడ్ ఫ్యాక్ట్స్ అండ్ రిసిప్ట్స్ ఉన్నాయి. సో మీరు చెప్పిన నామ్స్ అన్ని పూర్తి చేయలేదు కాబట్టి అది 70,000 రూపాయలు తిరిగి ఇవ్వండి అని జడ్జిమెంట్ ఇస్తూ, రెండోది బై మేకింగ్ ఫాల్స్ ప్రామిసెస్ అట్రాక్టెడ్ ద పబ్లిక్ విచ్ క్లియర్లీ షోస్ అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ అని చెప్పింది కోర్టు. అంటే అట్రాక్షన్స్ చూపెట్టి అది రాకుండా చేయడం కూడా అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ కింద వస్తుంది. కాబట్టి మీరు చెప్పేది ఒక మాట ఉన్నారు, నెట్లో చూపెట్టారు కాబట్టి 70,000 రూపాయలు తిరిగిస్తూ అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ చేసి మెంటల్గానే చేసినందుకు 5,000 రూపాయల కాంపన్సేషన్ విధిస్తూ, దాంతోపాటు కోర్ట్ ఎక్స్పెన్సెస్ 5,000 రూపాయలు తిరిగి ఇవ్వాలని చెప్పేసి ఒక మంచి జడ్జిమెంట్ ఇచ్చింది. జడ్జిమెంట్కి ఆ
ఖర్చులు కూడా విత్ ఇన్ 1 monthలో తిరిగి ఇవ్వాల్సిందిగా కోర్టు ఆదేశాలు చేసింది. సో ద కంప్లైంట్ వన్ ద కేస్, ఈజ్ హ్యాపీ. అండ్ ఏం చేశారంటే టోటల్గా ఆ అమౌంట్ 70,000 రూపీస్ ప్లస్ కాంపన్సేషన్ ప్లస్ కోర్ట్ ఫీజెస్ తీసుకున్నారు. సో మరొక అతిపెద్ద స్కామ్ నుంచి కంప్లైంట్ రిలీఫ్ అయింది. ఆ రిలీఫ్తో పాటు 10 మంది దానిపైన అవగాహన వచ్చింది. సో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద వండర్ఫుల్ జడ్జిమెంట్ which was given by the Honorable District Consumer Forum Visakhapatnam through CC number 159/2014. So if any more clarification, so same order copy, visit our website www.asraa.in. Alage if any clarification, please feel free to contact me 92466785557. So మరొక ఇన్సూరెన్స్ కేసు మీద మంచి జడ్జిమెంట్స్ ఎలా వచ్చాయన్నది ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తానని. సో ఈ టుడే న్యూస్ వారు ఈ కల్పిస్తున్న అవకాశానికి చాలామంది వినియోగదారులకి కన్జ్యూమర్ కోర్ట్స్ యొక్క పవర్, వినియోగదారుకున్న హక్కుల్ని అవగాహన కల్పించడం ప్రధాన ఉద్దేశంగా తీసుకెళ్తున్న ఈ ప్రయత్నంలో ప్రతి ఒక్కళ్ళు భాగస్వాములై ఎక్కువ మంది వినియోగదారులకి దీని ద్వారా ఉపయోగం పొందేలాగా అవకాశాన్ని కల్పిస్తారని, సో 10 మందికి అవేర్నెస్ మీద అవగాహన కల్పించేలాగా ఉపయోగపడుతుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.